ఏడేళ్లకు ఒకసారి అడవి గర్భంలో అద్భుతం. బస్కి పంచాయతీలో తాత ముత్తాతల నాటి ఆచారం గురించి మీకు తెలుసా? ఈ వేడుకని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఈ పండగకు 4 పిల్లలను ఎంపిక చేసి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా పోలుస్తూ వీరను 21 రోజుల పాటు కేవలం పండ్లు పలహారాలు తినిపిస్తూ ఒక కొండ గుహలో వీళ్ళను ఉంచుతారు. అలాగే అక్షరాల 60-70 అడుగుల పొడవైన ఉయ్యాలపై ఈ పిల్లలను ఊపుతారు. ఈ అపురూపమైన మట్టన్ని చూడడానికి గ్రామాల నుంచే కాకుండా రాష్ట్ర స్థాయి నుంచి వేలాది మంది ప్రజలు తరలి వస్తారు. చుట్టుప్రక్కల గ్రామాల్లో ఈ పండుగను రామ్డోలి అని పిలుస్తారు. 7 ఏళ్ల ముందే చెట్టును ఎంపిక చేసి దారం కట్టి ఆ చెట్టును దైవ సమానంగా కాపాడుతారు. ఆ చెట్టును నరికి 8 కిలోమీటర్ల భుజాలపై మోసుకొని వచ్చి ఈ రామ్డోలిని తయారు చేస్తారు. బస్కి పంచాయతీలో 28 గ్రామాలు ఉన్నప్పటికీ 8 ఊళ్ళు కలిసి ఈ వేడుకను నిర్వహిస్తారు. మిగతా గ్రామాలు ప్రోత్సహిస్తాయి. మన గిరిజన సంస్కృతికి నిలుటద్దం ఈ శ్రీ రామ ఉయ్యల పండగ. ఈ లోకల్లో అయితే రామ్డోలి అని పిలుస్తాం.